ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి 23వ కీర్తన మొదటి వచనం. 23వ కీర్తన మొదటి వచనాన్ని, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తనకారుడు దావీదు ఈ మాట వ్రాసినట్టుగా పలికినట్టుగా మనము చూడగలుగుతాం. యెహోవా నా కాపరి అని వ్రాయబడి ఉంది. దేవుడు తన ప్రజల పట్ల తనకు గల మహాప్రేమను తెలియచేస్తూ ఉన్నాడు. తన ప్రేమ ఏమిటో, తన ప్రజల మీద ఉన్నటువంటి ఆప్యాయత ఏమిటో, అనురాగం ఏమిటో ఈ వచనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. ఆయన తనను తాను ఒక గొర్రెల కాపరితో తన్ను పోల్చుకుంటూ ఉన్నాడు. పాత నిబంధనలో తరచుగా ఈ ఉపమానాన్ని చాలా సందర్భాల్లో ఆయన ఉపయోగించినాడు. గొర్రెల కాపరి అనేటువంటి మాట మనం చూస్తాము. అయితే ఇశ్రాయేలీలు అందరూ కూడా గొర్రెలు అని, దేవుడైన యెహోవా తాను మాత్రమే తన గొర్రెలకు కాపరిగా ఉన్నాను అని ఆయన తెలియచేసినాడు. అందును బట్టి దావీదు రాజు గమనించిన మాట ఏమిటంటే, యెహోవా నా కాపరి అని అన్నాడు. దేవుణ్ణి తనకు కాపరిగా తాను చేసుకున్నట్టుగా మనము చూస్తాం. దావీదు కూడా ఒక కాపరి. తన తండ్రి గొర్రెలకు కాపరి. తన తండ్రి గొర్రెలను ఆయన కాస్తున్నట్టుగా మనము చూస్తాం. అందుకే దేవుడు తనకు కాపరిగా తాను నియమించుకున్నాడు. దేవుడు కూడా తన ప్రజలైన ఇశ్రాయేలుకు కాపరిగా ఉండి వారిని నడిపించినాడు. ప్రియమైన వారలారా, కాపరి అనేటువంటి వాడు ఎప్పుడు కూడా తన గొర్రెలకు ముందుగానే ఉండి నడిపిస్తాడు. గొర్రెల కాపరి పశువుల కాపరికి చాలా తేడా కనిపిస్తుంది. గొర్రెల కాపరి గొర్రెల ముందు వెళుతాడు, గొర్రెలు తనను వెంబడిస్తాయి. పశువుల కాపరి పశువులు ముందు వెళ్తుంటాయి, కాపరి ఏమో వెనక ఉంటాడు. ఈ ఇద్దరు కాపర్లకు చాలా తేడా, వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. అందుకే దావీదు పలికిన మాట యెహోవా నాకు కాపరి అని ఆయన అన్నట్టుగా మనం చూస్తాం. 28వ కీర్తన మొదటి లేదా 9వ వచనం చూడండి. 28వ కీర్తన 9వ వచనాన్ని మనం చూడగా, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము అని ఉంది. ఇందులో రాయబడిన మాట మనం ఆలోచన చేస్తే, కాపరి అయిన వాడు ఏం చేస్తాడు? కాపరి అయిన వాడు ఏం చేస్తాడంటే,
రక్షించుతాడు అనే మాట ఉంది. రక్షిస్తాడు లేదా కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడు ఆయన అంటే తన ప్రజలను కాపాడుతాడు, రక్షిస్తాడు. ఇక రెండవది మనం ఆలోచన చేస్తే ఆయన సొత్తు అనే మాట ఉంది. ఆయన సొత్తు నీ శాశ్వతమును ఆశీర్వాదమును అనే మాట కనిపిస్తుంది కాబట్టి తన సొత్తును ఆయన కాపాడేవాడు, భద్రపరిచేవాడు. ఎవరి సొత్తును కాపాడుకుంటారు, భద్రపరుచుకుంటాడు. అదేవిధంగా కొరింథీ మొదటి పత్రిక 6:19 మీరు నా సొత్తు అన్నాడు కాబట్టి తన సొత్తును ఆయన కాపాడుకుంటాడు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఎంతవరకు అంటే ఆయన వారికి కాపరి అయి శాశ్వతంగా వారిని కాపాడుకుంటాడు, శాశ్వతంగా వారిని మోస్తాడు. ఆయన మోచేవాడు. గొర్రెల కాపరి గొర్రె పిల్లలను ఏ విధంగా తాను మోస్తాడో ఆ విధంగా దావీదు యొక్క గొర్రెల కాపరి ప్రభువైన యేసుక్రీస్తు లేదా యెహోవా దేవుడు తనను మోసేవాడుగా తాను గుర్తింపగలిగినాడు. తర్వాత మాట చూడండి, 79వ కీర్తన 13వ చరణం. 79వ కీర్తన 13వ చరణం మనం చూడగా, అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము అన్నాడు. ఆయన కాపాడేవాడు. కాపాడబడిన గొర్రెలు నిత్యము ఆయనను స్తుతించేటువంటి వారుగా ఉండాలని మనకు అర్థమవుతూ ఉంది. ఆయన ప్రజలమైన మనల్ని ఆయన మేపేవాడు, కాచేవాడు, సంరక్షించేవాడు సదాకాలం. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనమందరం కూడా నిత్యము లేదా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. కృతజ్ఞత చెల్లించుట, కృతజ్ఞత కలిగి నడుచుకొనుట, కృతజ్ఞత కలిగి బ్రతుకుట. కాపాడిన దేవునికి మనం ఏమై ఉండాలంటే కృతజ్ఞులమై ఉండాలి. మనం చూస్తాం యోహాను సువార్తలు కానీ, మార్కు సువార్తలు కానీ, లూకా సువార్తలు కానీ, తనకు స్వస్థత కలుగుట చూసి అతడు దేవుని మహిమపరిచి యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన పాదాల ఎదుట సాగిలపడి నమస్కారము చేసి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా ఆయన చేత కాపాడబడుచున్న మనమందరం కూడా ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారమై ఉండాలి. ఎంతకాలము అంటే సదాకాలం బతికినంత కాలం. ఈ భూమి మీద శరీరముతో ఉన్నంత కాలం కూడా మనము దేవుణ్ణి స్తుతించాల. ఏ ఆదివారం కూడా ఆబ్సెంట్ కాకుండా ఆయనను మనము స్తుతించేవారుగా ఉండాలని ఈ వచనం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక యెషయా గ్రంథం 43వ అధ్యాయము 21వ వచనం చూస్తే, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 21వ వచనం మనం చూడగా, నా నిమిత్తము నేను నియమించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని ఉంది. దేవుడు నియమించిన జనం. దేవుడు మనల్ని ఆయన ఏం చేశాడంట? నియమించినాడు. ఎందుకోసం నియమించినాడు ఆయన మనల్ని? ఎందుకోసం నియమించినాడు ఆయన మనల్ని? అక్కనే రాయబడిన మాట కదా, నా స్తోత్రమును
ప్రచురము చేయు నిమిత్తము. నన్ను గురించి ప్రచురము చేయు నిమిత్తం, నన్ను గురించి ప్రకటించు నిమిత్తం, నన్ను గురించి ప్రచురం చేయ నిమిత్తమే నా జనులు అన్నాడు. నా జనులు అని ఆయన పలికినాడు. నా నిమిత్తం అన్నాడు. నీ కోసం కాదు, నా కోసం కాదు, కానీ ఏ దేవుడైతే రక్షించినాడో, ఏ దేవుడైతే కాపాడుకున్నాడో, ఏ దేవుడైతే తను సంరక్షించినాడో ఆయన సొత్తైన మనము ఆయన నిమిత్తము నిర్మించబడ్డాం. మనం నిర్మించబడినాం అంటే ఆయన నిమిత్తమే. నేను నిర్మించబడిన విధము చూడగా భయము వణుకు పుట్టుతూ ఉందని దావీదే అంటాడు. అంటే ఆయన ఏ విధంగా మనం నిర్మించుకున్నాడో, నిర్మించినాడో దీన్ని బట్టి ఆలోచన చేస్తూ దేవునికి మనము స్తోత్రమును ప్రచురము చేయు వారమై ఉండాలి అని దానికి అర్థం. ఇది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇశ్రాయేలు దేవుడు ఆయన ఏమై ఉన్నాడో ఆ సంగతి కూడా బైబిల్ జ్ఞాపకము చేస్తూ ఉంది. 80వ కీర్తన మొదటి చరణం చూడగా, 80వ కీర్తన మొదటి వచనం చరణం చూడగా అక్కడ రాయబడిన మాట, ఇశ్రాయేలునకు కాపరి చెవి ఎక్కుము, మందవల యోసేపును కెరూబుల మీద ఆసీనుడవై ఉన్నవాడా ప్రకాశించుము అనే మాట ఉంది. ఇక్కడ మనం 2 మాటలు చెప్పుకోవాలి. ఒకటవదిగా ఏమిటంటే ఇశ్రాయేలుకు కాపరి, ఇశ్రాయేలుకు ఆయన కాపరి. కాపరైన వాడు ఏం చేస్తాడు? కాస్తాడు. కాపరైన వాడు ఏం చేస్తాడంటే మందను నడిపిస్తాడు. కాపరైన వాడు మంద కోసమై తన ప్రాణము పెడతాడు. రెండవదిగా మనకు కనిపిస్తుంది కెరూబుల మీద ఆసీనుడవై ఉన్నవాడా అన్నమాట. ఆయన ఎక్కడున్నాడంట? ఎక్కడ అని ఆసీనుడై ఉన్నాడు ఆయన అంటే కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్నాడు. మనం చెప్పుకున్నాం కెరూబులు అనగా మహాదూతలని. కెరూబులు అనగా మహాదూతలని. మందసం ఉంటుంది, మందసములో బలిపీఠం ఉంటుంది, మందసం మీద మూత వేయబడుతుంది. ఆ మూత మీద ఇరుప్రక్కల దేవదూతలు, మహాదేవతలు, కెరూబులు 6 రెక్కలు లేదా 2 రెక్కలు కలిగి వారు మోకరించి ప్రభువును వాళ్ళు పరిశుద్ధుడు 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 అని ఆరాధించినట్టుగా ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన ప్రకాశించుచున్నాడు అన్నమాట కనిపిస్తూ ఉంది. యోహాను ప్రభుదినమందు ఆసీనుడై, ప్రభుదినమందు ఆత్మవశములై ఉండి ఆయనను చూచినట్టుగా మనం చూస్తాం. ఆయన ప్రకాశమానము, ఆయన తల, ఆయన మరి రొమ్ములు, ఆయన యొక్క పాదాలు అన్నీ కూడా తను వర్ణిస్తూ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో అని చెప్తూ ఆయన ఏ విధంగా ప్రకాశించినాడో ఆ ప్రకాశాన్ని గురించి ఆయన రాసినట్టుగా మనము గ్రంథములో చూడగలుగుతాం. ఎటుకేలకు ఆయన కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఆసీనుడై ఉన్నప్పుడు ఈ భూమి అంతా కూడా అలా సేకిచ్చినట్టు కదిలినట్టుగా మనం చూస్తాం. అంత మహనీయుడు. ఈ యొక్క మహాదేవుని గురించి దావీదు మాట్లాడుతూ యెహోవా నా కాపరి అని అన్నాడు. కాపరి కాబట్టి ఆయన తనను కాపాడినాడు. కాపరి కాబట్టి తన కోసమై ప్రాణము పెట్టాడు. కాపరి కాబట్టి తను రక్షించుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన భుజముల మీద మోసినాడు. కాపరి కాబట్టి దావీదును తనకు స్తోత్ర కీర్తన పాడమని ఆజ్ఞాపించినాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన పాదపీఠం ఎదురు చేరి ఆయనను మనము స్తుతించి ఆరాధించు వారమై ఉండాలని ఈ లేఖనాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.